హరి ఓం. అందరికీ నమస్కారం. మనిషికి జీవితంలో ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి ఉంటే ఏదీ లేనట్టే. అదే ఆ అసంతృప్తిని జయిస్తే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టే అవుతుంది. దీనికి ఒక చక్కటి కథని చెప్పుకుందాం. పూర్వం వింధ్య పర్వత ప్రాంతంలో గంధర్వులు నివాసం చేసే కాలంలో కందర్పకం అనే చిన్న దేశాన్ని కువలయుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడికి పశు సంపద, భూ సంపద చాలా ఎక్కువగానే ఉండేది. అలాగే అతడి దేశం కూడా పాడి పంటలతో, ధనధాన్యాభివృద్ధితో, ఐశ్వర్యంతో తులతూగుతూ ఉండేది. అతడు కూడా పరాక్రమవంతుడు, అందగాడు, ఏ లోటు లేనివాడు. అటువంటి కువలయుడు ఒకనాడు వేటకు వెళ్ళి ఒక కోనలో వేటాడుతూ ఉండగా ఒక గుట్ట మీద ఒక అద్భుతమైన సౌందర్యవతి కనిపించింది. అతడు ఆమెను చూస్తూనే మోహించి చెయ్యెత్తి ఆమెను కొండ దిగి రమ్మని పిలిచాడు. ఆమె రానన్నట్టు చెయ్యి ఊపి గుట్ట దిగి వెళ్ళిపోసాగింది. కువలయుడు అతి వేగంగా గుట్ట ఎక్కి అవతలి పక్కకు పోయి అంతటా చూశాడు. కానీ ఆమె ఎక్కడా కనపడలేదు. ఆమెను ఎలాగైనా ఒప్పించి తనకు భార్యగా చేసుకోవాలని కువలయుడికి బలమైన కోరిక కలిగింది. అతడు మర్నాడు అదే కోనకు వెళ్ళాడు. ఆమె మళ్ళీ కనిపించింది. కానీ అతను సమీపించే లోపే ఎటో వెళ్ళిపోయింది. ఆమె గంధర్వ స్త్రీ అయి ఉంటుందని, ఆమె ఎలాంటి నిబంధనలు పెట్టినా ఒప్పుకుని అత్యంత సౌందర్యవతి అయిన ఆమెను పెళ్లాడాలని కువలయుడు నిశ్చయించుకుని మూడో నాడు అదే ప్రాంతానికి వెళ్ళాడు. ఆమె కనబడింది. అతడు ఆమెను సమీపించాడు. ఈసారి ఆమె వెళ్ళిపోకుండా అతను సమీపించగానే, నా పేరు మలయవతి, నేను గంధర్వ కన్యని. రోజూ ఇలా నా వెంట ఎందుకు పడుతున్నావు? నువ్వు ఎవరు అని అడిగింది. కువలయుడు తన గురించి చెప్పి, నిన్ను పెళ్ళాడకపోతే నా జన్మ నిరర్ధకం అనిపిస్తోంది. నా వెంట మా రాజ్యానికి వచ్చి నాకు భార్యవుగా ఉండు అన్నాడు. మలయవతి దానికి అంగీకరించింది. కువలయుడు సంతోషంగా ఆమెని తన ఇంటికి తీసుకువెళ్ళి అంగరంగ వైభోగంగా వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేయసాగాడు. మలయవతి వచ్చిన తర్వాత అతడి పశుగణాలు రెట్టింపయ్యాయి. భూములు రెట్టింపు పంటనిచ్చాయి. సంపద రెట్టింపు పెరిగింది. కువలయుడు చాలా సంతోషించాడు. అదృష్టదేవత తన ఇంటికి వచ్చిందని పొంగిపోయాడు. ఇంకా దేనికీ లోటు లేదు కాబట్టి, ఐశ్వర్యం ఇబ్బడి ముబ్బడిగా ఉంది కాబట్టి ఎవరు ఏది అడిగినా ఇచ్చేవాడు. ఎంత దానం చేసినా తరగని సంపద అతని దగ్గర ఉంది. ఇప్పుడు ఎంత దానం చేసినా గాని అతన్ని ప్రజలు ఏమంత మెచ్చుకునేవారు కాదు. ఈ దానాలు ఆయనకో లెక్క, ఇంతకు నూరింతలు అవతల నుంచి వస్తూనే ఉంటుంది, దేవతను పెళ్ళాడాడు కదా అనుకునేవారు. కొన్ని సంవత్సరాలు ఇలా గడిచింది. కువలయుడికి ప్రజలు తనని మెచ్చుకోకపోవడం, తాను చేసే దానాలు తనకి కీర్తిని తెచ్చిపెట్టకపోవడం చాలా నిరాశ కలిగింది. కువలయుడికి జీవితం మీద యావగింపు, అసంతృప్తి కలగసాగాయి. తాను మహాసంపన్నుడు, చుట్టుపక్కల రాజులందరూ కూడా అతన్ని చూసి అసూయపడుతున్నారు. కానీ ఇదంతా పాత కథ అయిపోయింది. మలయవతి గంధర్వ కన్య కాబట్టి ఇప్పటికీ అద్భుత సౌందర్యరాశిగానే ఉంది. కానీ ఇప్పుడు దేవత కాదు, మామూలు స్త్రీయే. క్రమంగా కువలయుడికి మలయవతి అంత అద్భుతమైన సౌందర్యవతి అయినప్పటికీ, తాను ఏరి కోరి చేసుకున్న భార్య అయినప్పటికీ ఆమె మీద ఇంతకు ముందున్న ప్రేమ లేదు. మలయవతి కంటే తాను ఇంకా ఏదో పొందవలసి ఉంది అని అనుకునేవాడు. మలయవతిని క్రమంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. నేను కూడా సౌందర్యవంతుణ్ణే కాబట్టి సౌందర్యవతి అయిన మలయవతి నాకు భార్యగా వచ్చింది. లేకపోతే అంత గంధర్వకన్య నన్ను ఒప్పుకుంటుందా? నా దగ్గర ఆమె రాకముందే అన్నీ ఉన్నాయి, ఆమె గొప్పతనం ఏమీ లేదు అని అనుకుంటూ వచ్చాడు. మలయవతి తన జీవితంలోకి రాకపోతే ఇంకా అద్భుతమైన సౌందర్యవతి వచ్చేదేమో అనుకుంటూ ఉన్నాడు. కువలయుడు ఇలా అనుకుంటూ తన పొలాల వెంబడి నడుస్తూ ఉండగా అతడికి ఒక రథం చప్పుడు వినిపించింది. అతడు తల ఎత్తి చూసేసరికి కొద్ది దూరంలో రథంలో కూర్చుని వెళుతూ ఒక అతిలోక సౌందర్యవతి కనిపించింది. దూరం నుంచి ఆమె మలయవతి కంటే కూడా చాలా అద్భుతమైన సౌందర్యవతిగా కనిపించింది. ఆమెను చూడగానే అతనికి, ఆహా, నేను మలయవతిని పెళ్ళాడకుండా ఈ సౌందర్య రాశిని పెళ్ళాడి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. అతడు రథాన్ని ఆగమన్నట్లుగాను, ఆమెను మళ్ళీ చూడాలన్నట్లుగాను చప్పట్లు కొట్టాడు. కానీ ఆమె తల తిప్పి కూడా చూడలేదు.
ఆమెను అలా పోనివ్వడం ఇష్టం లేక అతడు ఆ రథం వెనుకగా పరిగెత్తసాగాడు. కొండదారులు, ఎగుడు దిగుడు ఉన్నాయి. అయినా సరే కువలయుడు ప్రయాసపడుతూ రథాన్ని వెంబడించి పరిగెత్తుతూ ఉన్నాడు. అలా చాలా దూరం వెళ్ళి రథం ఆగింది. ఆ రథంలోంచి ఆ సుందరి దిగింది. కువలయుడు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆగి చూశాడు. అంతే, ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. తాను అద్భుత సౌందర్య రాశి అని, ఆమెను పొందాలి అని పరిగెత్తుకుంటూ ప్రయాసపడి వచ్చినది ఇంతకీ ఎవరో తెలుసా? మలయవతే. మలయవతి, నువ్వేనా? నువ్వు అవునా అని చూడడానికే ఇంత దూరం నీ వెంట వచ్చాను. ఎక్కడికి పోతున్నావు? ఇంటికి పోదాం పద అన్నాడు కువలయుడు తన తొట్టుబాటును కప్పిపుచ్చుకుంటూ. పోదాం, నువ్వు కూడా రథంలోకి రా అంది మలయవతి. ఇద్దరూ తిరిగి ఇంటికి వచ్చారు. ఇది జరిగినది మొదలు కువలయుడి అసంతుష్టి ఇంకా బాగా పెరిగిపోయింది. మలయవతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఒకనాడు రాజకార్యాల మీద సభకి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసరికి మలయవతి ఇంట్లో లేదు. ఆమె తన వారి వద్దకు వెళ్ళిపోయిందని సేవకులు చెప్పారు. అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయాక పొలాలు పంటలనివ్వలేదు. పశువుల సంఖ్య క్రమంగా క్షీణించిపోయింది. సంపద తరిగిపోయింది. కువలయుడు రోగం వచ్చిన వాడిలాగా అయిపోయాడు. కళాకాంతి లేవు. నాకింక మంచి రోజులు లేవు, నన్నేదో భూతం పట్టి పీడిస్తోంది అనుకున్నాడు కువలయుడు. ఆ భూతం కనిపిస్తే దాన్ని హతమార్చడానికి నిశ్చయించుకున్నాడు. కువలయుడు ఆ భూతం కోసం రాత్రిళ్ళు నిద్ర మేల్కొని వెతకసాగాడు. ఒకనాడు అది అతని కంటపడింది. పున్నమి చంద్రుణ్ణి మబ్బులు కప్పేసిన క్షణంలో ఆ భూతం చాలా భయంకరంగా నల్లగా ఉంది. కువలయుడు దాన్ని తరిమి పట్టుకుని దానితో ఘర్షణ పడి యుద్ధం చేసి పడదోసి దాని మీదకి ఎక్కి దాన్ని చంపేశాడు. అంతలోనే మబ్బుల చాటు నుంచి చంద్రుడు యువతలికి వచ్చాడు. ఆ వెన్నెల వెలుగులో తాను చంపిన భూతం మొహం చూసి కువలయుడు కొయ్యబారిపోయాడు. ఎందుకంటే ఆ భూతం ముఖం తన ముఖమే, ఆ భూతం తానే. ఇదెలా సాధ్యం అని ఆలోచిస్తూ కువలయుడు కత్తిని దూరంగా పారేసి ఆ భూతాన్ని అక్కడే వదిలేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ భూతాన్ని చంపినప్పటి నుంచి అతనికి మనసు ఎందుకో సంతోషంగా ఉంది. ఆ చంపిన భూతం తనలాగే ఉంది, కానీ అతడికి చాలా సంతోషంగా ఉంది. ఇంటికి తిరిగి వచ్చిన కువలయుడికి మలయవతి తలుపు తెరిచి స్వాగతం చెప్పింది. కువలయుడు ఆనందంతో, మలయవతి తిరిగి వచ్చావా అని బిగ్గరగా కౌగిలించుకున్నాడు. అవును, నీలోని అసంతుష్టిని నిర్మూలించావు. ఇక మనం సుఖంగా జీవించగలం అంది మలయవతి నవ్వుతూ. ఆమె అన్నమాట నిజమే అయ్యింది. అటు తర్వాత కువలయుడు అసంతృప్తి, అశాంతి అన్నది ఎరగకుండా మలయవతితో సుఖంగా కాపురం చేశాడు. ఎందుకంటే మలయవతి అంత అద్భుతమైన సౌందర్యవతి తనకి లభించినందుకు ఇప్పుడు అతడికి చాలా సంతోషంగా ఉంది. నిజాన్ని గ్రహించాడు. మలయవతి తన భాగ్యదేవత అని గ్రహించాడు. అంతేకాకుండా తాను పొందిన దాంట్లోనే సంతృప్తి పొందడం నేర్చుకున్నాడు. ఇంకా అతని జీవితంలో అసంతృప్తి అనేది కానీ, ఇంకా ఏదో కావాలనే ఆరాటం కానీ లేవు. చూసారా, మనకి ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందితే జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే అదే మనని పీడించే పెద్ద భూతమై కూర్చుంటుంది. మనం కూడా ఆ అసంతృప్తి అనే భూతాన్ని జయించి తృప్తిగా జీవిద్దాం. హరి ఓం.